తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో పూర్తిగా సర్వే చేశాకే ఎన్ని క్యాన్సర్ కేసులు ఉన్నాయో వెల్లడిస్తామని కలెక్టర్ ప్రశాంతి చెప్పారు. ఈటీవీ ఈనాడు కథనాల నేపథ్యంలో గ్రామంలో పర్యటించిన ప్రశాంతితో ఈటీవీ ముఖాముఖి. బలభద్రపురంలో క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ విజృంభణపై జిల్లా యంత్రాంగం కదిలింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో గ్రామంలో సర్వే చేపట్టారు. దీనికి సంబంధించి కలెక్టర్ ప్రశాంతి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎంత ఎక్కువగా ఉన్నాయనేది ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం, ఎలాంటి సర్వే జరుగుతోంది గ్రామంలో? ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రస్తుతానికి మనం కన్క్లూడ్ కాలేమండి. బట్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రైజ్ చేశారు కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ ఉన్నాయి అని, సో ఆ పాయింట్లో మనం వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఎన్సీసీడీ సర్వేలో మనకి అక్రాస్ ద స్టేట్ కొన్ని కేసెస్ ఐడెంటిఫై అవుతున్నాయి. బట్ ఇక్కడ ఏమైనా అబ్నార్మల్గా ఉన్నాయా లేదా ఒకే ఆర్గానిక్ కానీ లేకపోతే ఒక ప్రత్యేకంగా ఒక స్ట్రీమ్కి సంబంధించి ఏమైనా ఉన్నదా అనేది కూడా వెరిఫై చేస్తున్నాం. డాక్టర్స్, లోకల్ డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్, అలానే ఆంకాలజీ స్పెషలిస్ట్, అలానే సోషల్ మెడిసిన్ వాళ్ళు కూడా. సో రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు, మన డాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఇది వెళ్ళేటప్పుడు మేము ఊర్లో వాళ్ళతో ముందుగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కొన్ని కేస్ హిస్టరీస్ మాకు ఇచ్చారు, అలానే ఆరోగ్యశ్రీ డేటాబేస్ కూడా తీసుకున్నాం. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ డోర్ టు డోర్ వెరిఫై చేయడం, ఫస్ట్ వనరబుల్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా క్లియర్ డయాగ్నోసిస్ చేసేటట్టుగా స్క్రీనింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా టుమారో ఆన్వర్డ్స్ చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా ఏమైనా కారణాలు ఐడెంటిఫై చేశారు? ప్రధానంగా గ్రాసిం పరిశ్రమ ఏర్పాటు వల్లే ఈ పెరిగినాయి అనేది కూడా ఒక గ్రామస్తులు అట్లాగే స్థానిక ప్రజాప్రతినిధి చెప్పిన నేపథ్యంలో మీరేమైనా కారణాలు అన్వేషించారు? ప్రాథమికంగా అయితే ఇంకేమీ తెలియలేదండి. సో ఇప్పుడు మేము చేస్తుంది ఓన్లీ సర్వే చేశాక నెంబర్ ఆఫ్ కేసెస్ తెలుస్తాయి, తర్వాత వనరబుల్ తెలుస్తుంది, తర్వాత మేము టెస్ట్ చేశాక దెన్ ఒక డీప్ డయాగ్నోసిస్ చేశాక రీజన్స్ అనేది మేము వెరిఫై చేయగలుగుతాం. సో ఒక ఇండస్ట్రీ వల్ల అనుకుంటే మనకి చాలా ఇండస్ట్రీ క్లస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొవ్వూరులో కూడా ఒక క్లస్టర్ ఉంది, రాజమండ్రి టౌన్లో కూడా ఉంది, గోపాలపురంలో కూడా ఉంది. ఇంకా మనం వెరిఫై చేసుకున్నాక కాజ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసినాక దెన్ ఓన్లీ వీ కెన్ కమ్ టు ఏ కన్క్లూజన్. మొత్తం మీ రిపోర్ట్లు, పరీక్షలు ఈ సంబంధించి నివేదిక ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది కలెక్టర్ గారు? సో ఒక 2 రోజుల్లో సర్వే వస్తుంది. పాజిటివ్కి కారణం ఏంటి, వాళ్ళు ఏరియా స్పెసిఫిక్గా, ఇండివిజువల్ స్పెసిఫిక్గా, అదర్వైజ్ వాళ్ళది ప్రొఫెషన్ స్పెసిఫిక్గా అనేది అలా తెలిసాక దెన్ వీ కెన్ కమ్ టు ఏ కన్క్లూజన్. అట్లీస్ట్ మాకు ఒక 4-5 డేస్ పడుతుంది. బలభద్రపురంలో పూర్తి స్థాయిలో ఇక్కడ సర్వే చేస్తాం, మొత్తం నివేదిక వచ్చేసరికి కొద్ది రోజులు సమయం పడుతుందని కలెక్టర్ ప్రశాంత్ చెబుతున్నారు. అప్పటి వరకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.